హిందూ బంధువులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈ రోజున మార్గశిర శుక్ల ఏకాదశి అంటే మోక్షద ఏకాదశి. ఈ మార్గశిర శుక్ల ఏకాదశిని గీతా జయంతి అని కూడా అంటారు కదా. అయితే ఈ రోజును గీతా జయంతి అని ఎందుకు అంటారు? గీతా పారాయణం ఎందుకు చేయాలి? ఇంకా భగవద్గీతలోని కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుమారు 5000 సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో అర్జునుడు తాత తండ్రులను చూసి, బంధుమిత్రులను చూసి తన క్షాత్ర ధర్మాన్ని మరచి అస్త్ర సన్యాసం చేశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూప దర్శనమిచ్చి అర్జునునికి గీతోపదేశం చేసింది ఈ రోజే. అందుకే ఈ రోజును గీతా జయంతి అని అంటారు. మరి సంస్కృతిలో ఎన్నో గీతలున్నాయి కదా, అన్నింటినీ గీత అని అంటారు. భగవంతుడే స్వయంగా బోధించడం వలన ఇది భగవద్గీత అయ్యింది. ఇంకా ప్రపంచంలో ఎన్నో సాహిత్యాలు ఉన్నాయి, కానీ పుట్టినరోజు జరుపుకోబడే గ్రంథం కేవలం భగవద్గీత మాత్రమే. భగవద్గీతలో ప్రపంచంలోని అన్ని విషయాలు ఉన్నాయి. మానవ జీవిత లక్ష్యం ఏమిటి, దానిని సాధించడానికి గల కారణాలు, కర్తవ్య నిర్వహణ మొదలైన విషయాలన్నీ మనకు భగవద్గీత నేర్పుతుంది. ఇంకా భగవద్గీత మనకు సమదృష్టి నేర్పుతుంది. అన్ని వేల ఏళ్ల క్రితమే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో 5వ అధ్యాయంలోని 18వ శ్లోకంలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన అని అన్నాడు. అంటే బ్రాహ్మణుని యందు చండాలుని యందు సమదృష్టి కలిగిన వాడే పండితుడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. గీతా పారాయణం మనకు ధైర్యాన్ని నేర్పుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకు కారణం పిరికితనమే. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ క్లైబ్యం మస్మా గమం పార్థ అని అన్నాడు. అంటే ముందు నీలో ఉన్న పిరికితనాన్ని వదిలిపెట్టు అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఇదే విషయాన్ని స్వామి వివేకానంద మనకు మరోసారి చెప్పారు. బలమే జీవితం, బలహీనతే మరణం అని స్వామి వివేకానంద ఉద్బోధించారు. మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, బాల్ గంగాధర్ తిలక్, వినోబా భావే, ఐన్స్టీన్, ఓపెన్హైమర్ మొదలైన వాళ్లకు భగవద్గీత ప్రేరణ ఇచ్చింది. మన దేశంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ కోర్టులలో భగవద్గీత పైననే ప్రమాణం చేస్తున్నారు. ఇంకా ప్రవాసీ భారతీయులు తమ పదవీ స్వీకరణ సమయంలో భగవద్గీత పైననే ప్రమాణం చేస్తున్నారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, నెదర్లాండ్ తదితర దేశాల్లో భగవద్గీతను వ్యక్తిత్వ వికాస గ్రంథంగా అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. కానీ కొంతమందికి మాత్రం భగవద్గీత పారాయణం చేస్తే వైరాగ్యం వస్తుంది అనే అపోహ ఉంది. ఇది నిజం కాదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవద్గీతను ఎవరికి బోధించాడు? అర్జునుడికి కదా. అర్జునుడు యుద్ధంలో గెలిచిన తర్వాత రాజ్యాన్ని పరిపాలించాల్సిన వాడు. అంటే భవిష్యత్తులో రాజు కాబోయే వ్యక్తికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశాడు. కాబట్టి భగవద్గీత పారాయణం వల్ల వైరాగ్యం వస్తుంది అనే విషయం నిజం కాదు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. శ్రీకృష్ణుని ముఖారవిందం నుండి వెలువడిన భగవద్గీత పారాయణం మనకు ధైర్యం, జీవిత లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన మార్గం, కర్తవ్య నిర్వహణ, కార్యకుశలత నేర్పుతుంది. అయితే భగవద్గీతను కేవలం పారాయణం చేయడం మాత్రమే కాదు, వాటిలో చెప్పబడినవి అనుసరిస్తేనే ఫలితం ఉంటుంది. కాబట్టి మనమందరము గీతా పారాయణం చేసి గీతను అనుసరించి జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. అలాగే శ్రీకృష్ణుని కృపకు పాత్రులవుదాం. జయ శ్రీకృష్ణ. వందే భగవద్గీత.